శ్రీవల్లితో కలిసి ప్రేమను బాధపెడుతున్న భద్రావతి చెంప పగలగొట్టిన సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా తన తల్లి అంటే బుజ్జమ్మ తల్లి ఇంటికి వచ్చి మరి నా పుట్టినరోజుకి రేపు సాయంత్రం ఇక్కడే జరుపుకుంటాను, మీకు ఇష్టమైన అల్లుడు గారండి అంటూ మాట్లాడేసరికి ఇంకా ధీరజ్కి అనుమానం కలుగుతుంది. ఎప్పుడూ లేనిది ఆవిడ ఒప్పుకుంది అంటేనే అనుమానం. ఎందుకంటే ఎన్నో రోజులుగా రెండు కుటుంబాలు కలవడానికి ఏ మాత్రం ఆస్కారం కలగనివ్వని, పైగా ప్రతి క్షణం తన తండ్రిని అవమానిస్తున్న భద్రావతి ఇప్పుడు పుట్టినరోజుకి ఇక్కడికి వస్తానని చెప్పడం ఏంటి? ఈ రెండు ఏదో మంతనాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పుట్టినరోజు జరపడానికి కాదు, ఏదో గూడు పొటాని జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పి ఇంకా ధీరజ్ అనేసరికి ఏంట్రా ఏమంటున్నావు, ఎప్పుడూ మారదా? నా గురించి మారింది, లేదంటే భద్రావతి ముందు ఒప్పుకోలేదు, నేను బ్రతిమలాడడం వల్లే మారింది అని చెప్పి ఇంకా భ్రమరాంబ అయితే చెప్తుంది. చెప్పేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా రామరాజు కూడా బుజ్జమ్మ కోసం ఒప్పుకుంటాడు. బుజ్జమ్మ ప్రేమ తెగ సంతోషపడిపోతారు, అందరూ సంతోషపడతారు. ఇంకా ధీరజ్కి ఇటు నర్మదకి వీళ్ళందరికీ అనుమానిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మా అత్తయ్య వాళ్ళు మారకూడదా అనగానే మారకూడదని కాదు, ఎప్పుడు మారని మనిషి ఇప్పుడు మారడం ఏంటి? ఏం తెరదించడానికి, ఏం కొత్త డ్రామా ఏం ప్లే చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. ఏదో దీని వెనక జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు, ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి, దీని వెనక అసలు కథ ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా ధీరజ్ అయితే అనుకుంటాడు. అనేసరికి వదిన నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు మన కుటుంబాన్ని కించపరచడం కోసము హేళన చేయడం కోసమే చూస్తారు వదిన అని చెప్పనేసరికి తప్పకుండా ధీరజ్, అలా ఎలా మన కుటుంబం మీద నింద పడేటట్టు మావయ్యని ఒక మాట అయినా సరే ఎందుకు అననిస్తాము, మనం మావయ్య గారిని ఒక్క మాట కూడా అనడానికి ఒప్పుకోవద్దు అని చెప్పి ఇంకా ఇటు నర్మద ఇటు ధీరజు సాగరు ముగ్గురు కూడా అనుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే పుట్టినరోజుకి మొత్తం ఇల్లు అంతా కూడా డెకరేట్ చేయించేస్తాడు. తిరుపతికి చెప్పాడు కదా మొత్తం చూసుకోమని, చిన్నోడా అని మొత్తం మామిడాకులు ఇంకా ఒక పండగలాగా చేస్తారన్నమాట. తల్లి 70వ పుట్టినరోజు కదా, అది అత్త రెండు కుటుంబాల మధ్య చిరునవ్వుతో ఫోటో తీయించుకుని చక్కగా ఆనందంగా రెండు కుటుంబాల మధ్యలో కూర్చొని ఫోటో తీయించుకోవాలని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా ఆ ఇంటికి ఈ ఇంటికి తెగ తిరుగుతూ ఉంటుంది పుట్టినరోజు పూట. అత్తయ్య ఎందుకు అంత హడావిడి పడుతున్నారు, మీరు అటు ఇటు తిరగకూడదు, ఎందుకు అంత ఆతృత పడుతున్నారు, ముందు ఇలా వచ్చి కూర్చోండి అంటూ రామరాజు కాస్త కూర్చోబెట్టి, వెళ్ళి మీ అమ్మ కోసం పాయసం చేసావు కదా, మా అమ్మకు చాలా ఇష్టమని వెళ్ళి తీసుకురా బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఏంటి మా బుజ్జమ్మ నా కోసం పాయసం చేసింది అల్లుడు గారు అనగానే అవునత్తయ్య గారు మీకోసమే పాయసం చేసింది బుజ్జమ్మ, మీ పాయసం అంటే చాలా ఇష్టం అంట కదా అని చెప్పనేసరికి ఇదిగోనండి అనగానే నువ్వే మీ అమ్మకు తినిపించు, మీ అమ్మ పుట్టినరోజని ఉదయాన్నే రాత్రి నుంచి నిద్ర పట్టకుండా అటు ఇటు మినుగురు పురుగులా తిరుగుతూనే ఉన్నావు కదా అనగానే ఏంటల్లుడు గారు ఏమంటున్నారు అనగానే అవునండి, రాత్రి నుంచి తను నిద్రపోయింది లేదు, నన్ను నిద్ర పోనిచ్చింది లేదు, మా అమ్మ పుట్టినరోజు అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి, పెద్ద కేకు తీసుకురావాలి, అలాగా ఇలాగా మా అమ్మకు నేను చీర ఇవ్వాలి అంటూ ఉదయాన్నే చీర కోసం వెళ్ళాలి అని చెప్పింది అనేసరికి సరే అని ఇంకా ఉదయాన్నే తీసుకుని వెళ్ళి చీర కూడా కొని మిషన్ మీద ఇచ్చింది, మరొక గంటలో వెళ్ళి తీసుకురావాలి, మీరు అదే చీర కట్టుకున్నంటే కేక్ కట్ చేయాలంట, పెద్ద కేకు కూడా ఆర్డర్ చేసిందండి మీ కూతురు అని చెప్పనేసరికి నేనంటే బుజ్జమ్మకు చాలా ఇష్టం అల్లుడు గారు, కొన్ని కారణాల వల్ల కుటుంబ ప్రభావాల వల్ల దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే
నా బుజ్జమ్మ ఎప్పుడు నా దగ్గరే ఉండేది అని బ్రహ్మమాస్త చెప్తుంది. చెప్పేసరికి అంటే బుజ్జమ్మ తల్లి కాస్త చెప్తుంది. చెప్పడంతో ఈ లోపు అందరూ కూడా వస్తే హ్యాపీ బర్త్డే అని అందరూ కూడా చెప్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పాను, కానీ నీ పుట్టినరోజు కదా అందుకని మొత్తం ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తున్నాము అని చెప్పనేసరికి అవునా, చాలా సంతోషంగా ఉందిరా. ఈ పుట్టినరోజు అయ్యేంత వరకు ఆ దేవుడు నా ప్రాణం నిలబెడితే చాలు అనగాని, ఏంటా మాటలమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు మరొక 10 సంవత్సరాలైనా ఉంటావు. నా మనవరాల్ని మనవల్ని ఎత్తుకుని ఆడించవా ఏంటి? ముని మనవల్ని ఎత్తుకోవా ఏంటి అనేసరికి, అంత అదృష్టం నాకుందంటావా బుజ్జమ్మ అనగానే, తప్పకుండా ఉంది అత్తయ్య గారు అని చెప్పి ఇంకా రామరాజు చెప్తాడు. సరే, నేను క్యారేజీలో వేసిస్తాను, ఆ ఇంటికి తీసుకువెళ్ళు అనేసరికి సరేనని పాయసం కాస్త చేసి పట్టుకొచ్చి, ఇదిగొండల్లా మీకోసమే బుజ్జమ్మ ఇచ్చింది అని ఆ టేబుల్ మీద పెట్టడంతో, అవునా అత్తయ్య గారు, వదిన పాయసం పంపించిందా అంటూ రేవతి గబగబా వెళ్ళి తీసుకోబోతుండేసరికి, ఆగు రేవతి అని చెప్పి భద్రావతి ఆపుతుంది. ఏమైంది వదిన అని చెప్పాను, కానీ ఆ ఇంటి నుంచి వచ్చింది ఏది కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నీకు తెలీదా అనగానే, అదేంటి వదిన, సాయంత్రం అత్తయ్య గారి పుట్టినరోజుకి ఆ ఇంటికి కదా మనం వెళ్ళాలి అనగానే, అవునక్క ఆ ఇంటికి కదా వెళ్ళాలి, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే, సాయంత్రం వెళ్తే ఇప్పటి నుంచి మెడలో ఏదో తిన్నాము అని చెప్పి మెడలో వేసుకున్నట్టు సాయంత్రం ఎప్పుడో దానికి ఇప్పటి నుంచి ఆ ఇంటి నుంచి రాకపోకలు జరగాలా ఏంటి అంటూ గసురుకునేసరికి, అది కాదక్క, అమ్మ సంతోషం కోసమే కదా మనం ఏం చేసినాను, ఈ ఒక్కరోజు అమ్మను బాధ పెట్టొద్దు అంటూ మాట్లాడేసరికి, సరే అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే సరే పట్టుకెళ్ళు అని చెప్పి లోపలికి పట్టుకెళ్ళమని చెప్తుంది. పట్టుకెళ్ళమని చెప్పిన తర్వాత వేదవతికి కూడా బుజ్జమ్మ అంటే ఇష్టమే కదా, ఇంకా తను వంటగదిలో ఎవరూ లేనట్టు చూసి వెళ్ళి పాయసం కాస్త తీసుకుని స్పూన్తో సహా తన నోట్లో వేసుకుంటుంది. వేసుకునేసరికి ఎంత రుచిగా ఉంది నా చెల్లెలు చేసిన పాయసం. నా చెల్లెలు అంటే నాకు ఎంతో ఇష్టం. మేమిద్దరం దూరం అవ్వకూడదని ఒకే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళాలనుకున్నాం. మధ్యలో ఆ రామరాజుగాడే నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసేశాడు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఎంతగానో బాధపడుతూ వేదన చెందుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతూ వేదన చెందుతూ ఉండేసరికి, ఏంటొదినా అంత ప్రేమ ఉంచుకొని ఎందుకొదినా అంత కర్కశంగా మాట్లాడావు? చిన్నొదినంటే నీకు చాలా ఇష్టమని నాకు బాగా తెలుసొదినా అంటూ మాట్లాడేసరికి, చాలే, సాయంత్రం పుట్టినరోజు పార్టీకి అందరూ రెడీ అవ్వాలి తొందరగా అని చెప్పాను, కానీ సరే వదినా అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఆ పార్టీలో ఏం చెయ్యాలో అదే చేస్తాను అని ఇంకా అందరి ముందు వీడియోని బయట పెట్టాలి అన్న ఉద్దేశంతోనే వల్లి అయితే ప్లాన్ చేస్తుంది. అంటే వల్లి చెప్పిన ప్లాన్ అంటే అందరి ముందు ప్రేమను ధీరజ్ని నిలబెట్టి అందరి ముందు నిజాన్ని బయటికి తీయించాలని, ఆ వీడియో చూపించి నిజం చెప్పాలి, అందరి ముందు బయట పెట్టించాలి అన్న ఉద్దేశంతో ఇంకా అలా అందరి ముందు అడగాలని అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ ఉండేసరికి నిజంగా అక్కలో మార్పు వచ్చిందా, అమ్మ కోసమే మారినట్టు నటిస్తుందా అన్న అనుమానానికి వస్తాడు ఇంకా సేనాపతి అయితే. ఇంకా ఈలోపు రామరాజు తన అత్తగారి కోసం చీర తీసుకురావడం అంతా కూడా హడావిడిగా జరుగుతుంది. సాయంత్రం 5 అయిపోయేసరికి భద్రావతి రెడీ అయ్యారా, ఇంకా ఆలస్యం అయిపోతుంది, ఎందుకు చీకటి పడే వరకు ఉంటారా ఏంటి అనుకుంటూ ఉండేసరికి ఇక్కడ అందరికీ కూడా బిర్యానీలు ఆర్డర్, అంటే అందరికీ కూడా మరి పార్టీ అంటే నైట్ ఫుడ్ అది ఉండాలి కదా, బుజ్జమ్మ ఫుడ్ అంతా రెడీ చేయించావా అనగాని, ఆల్రెడీ చెప్పానండి, ఒక 20 మందికి భోజనాలు కావాలి అని చెప్పాను, వచ్చేస్తాయండి అనేసరికి, సరే బుజ్జమ్మ, ఎవరికి ఏ లోటు రాకూడదు, అందరూ తృప్తిగా భోజనం చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పాను, కానీ సరేనండి, కానీ మా అక్క వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఒక మాట అన్నా మీరు మనసులో పెట్టుకోకండి అనేసరికి, సరే బుజ్జమ్మ, ఈరోజు అత్తయ్య గారి పుట్టినరోజు కదా, నేను అవేమీ ఆలోచించను, సరేనా, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు అని చెప్పి ఇంకా రామరాజు అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత సుమారు 6 అవుతుంది, అందరు కూడా వచ్చేస్తారు. బుజ్జమ్మ అనుకుంటూ బుజ్జమ్మ తల్లి వెనకాల అందరు కూడా వస్తారు. రెండల్లా రండి అని చెప్పి అందరినీ కూడా పిలిచేసరికి
రెండక్క రెండన్నయ్య అని చెప్పి బుజ్జమ్మ కాస్త పిలుస్తుంది. అందరూ అమ్మ నాన్న అంటూ ప్రేమ ముందుకి వెళ్ళబోయేసరికి ధీరజు వంక చూడడంతో ఆగిపోతుంది. ఆగిపోయేసరికి ఇంకా అందరూ కూడా వచ్చి కూర్చుంటారు. నమస్కారం అనేసరికి నమస్కారం అని రామరాజు చెప్తాడు. చెప్పడంతో ఈలోపు రేపు పెద్ద చిన్నోడా టేబుల్ ఏది అని చెప్పాను కానీ తెస్తున్నాను నాన్న అని టేబుల్ తీసుకొచ్చి టేబుల్ నిండా డెకరేట్ చేసి పెద్ద కేకు సుమారు ఒక 5 కేజీల కేకును కాస్త తెచ్చి ఆ టేబుల్ మీద పెడతారు. అత్తయ్య గారు ఇది మీకోసం బుజ్జమ్మ తీయించిన చీర, ఇది చీర కట్టుకురండి అనేసరికి రామ్మ అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త తన తల్లిని గదిలోకి తీసుకెళ్ళి చీర పెట్టి ఒక గొలుసు కూడా కొంటుంది. అది కూడా మెడలో వేసి బయటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి తెగ సంతోషపడుతుంది. చూసావా అక్క అమ్మ ఎంత సంతోషపడుతుందో అనగానే ఈ సంతోషం మరికొద్ది క్షణాల్లో ఆవిరైపోతుంది లేరా అన్నట్టు మనసులో అనుకుంటుంది. మనసులో అనుకునేసరికి కేక్ కటింగ్ చేద్దాము అనుకున్న సమయంలో ఒక్క నిమిషం అమ్మా అని చెప్పాను కానీ ఏమైంది భద్ర అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అమ్మా ప్రేమ ధీరజ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు సూటిగా సమాధానం చెప్పాలి, ప్లస్ నిజం మాత్రమే చెప్పాలి అనగాని ఏంటత్తా ఏంటది అనగాని నిజంగా మీ ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా? ధీరజ్ నిన్ను ఇష్టంతోటే నీ మెడలో తాలి కట్టాడా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇటు బుజ్జమ్మ నర్మద ప్రేమ ధీరజ్ వీళ్ళ నలుగురు షాక్ అయిపోతారు. అదేంటి భద్రావతి అలా అడుగుతావు? వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకునే కదా ఇంటికి వచ్చారు అనగానే ఆపరా నీ నాటకాలు అంటూ మొదలు పెడుతుంది భద్రావతి. ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అనగానే ఈ ధీరజ్ గాడు కావాలనే నా మేనకోడలి మెడలో బలవంతంగా తాలి కట్టాడు. సిగ్గులేదేంటే? వీడి కోసం నువ్వు ఇంట్లోంచి పారిపోయి వస్తావా? వీడు నీ మెడలో బలవంతంగా తాలి కట్టడానికే నిన్ను ట్రాప్ చేశాడే. వేరే వాడితో చేతులు కలిపి ఆ కళ్యాణ్ గాడు మాటలు విని ఇంట్లోంచి బయటికి వచ్చేటట్టు చేశాడు. వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఈ ధీరజ్ గాడు పెళ్లి చేసుకోవాలని ఆ కళ్యాణ్ గాడితో చేతులు కలిపి ప్లాన్ ప్రకారం చేశాడు. నీ మెడలో బలవంతంగా తాలి కట్టాడు అని చెప్పనేసరికి లేదత్తా మేమిద్దరం ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాం అనగానే అవునా? ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మరి బలవంతంగా ఎందుకే తాలి కడుతున్నాడు వీడు హోటల్ రూమ్లో అంటూ ఆ వీడియోను కాస్త చూపిస్తుంది. అందరికీ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంట్రా చిన్నోడా ఏంటిదంతా? దీనికి సిగ్గుండాలి అసలు. పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోతే ఇంటి పరువు ఏమవుతుంది అనేది కూడా ఆలోచించకుండా వీడి కోసమా ఆ కళ్యాణ్ గాడి కోసమా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావా? వీడు నిన్ను ట్రాప్ చేశాడే. ప్లాన్ ప్రకారం నిన్ను బుట్టలో వేసుకోవాలని చూశాడు. మన ఆస్తి అంతస్తు కోసం వీడిదంతా చేశాడు అంటూ ఇంకా చెంప పగలగొట్టేసరికి అక్క నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ప్రేమ మన ఇంటి బిడ్డక, మన ఇంటి బిడ్డ మీద అలా నిందలు వేస్తావేంటి అనగానే నేను నిందలు వేయడం కాదురా, కళ్యాణ్ గాడని ఎవడో మోసం చేశాడు, వాడి చేత ఈ ధీరజ్ గాడు మోసం చేయించాడు అనగానే చాలత్తా నువ్వింక చాలు. ధీరజ్ని అనుమానించింది చాలు, అవమానించింది చాలు. ధీరజ్ నన్నేమి ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకోలేదు అనేసరికి మరి ఏం చేసుకున్నావుడే? నీకు అసలు పరువుందా? తండ్రి పరువు గురించి ఆలోచించావా? నేను నిన్ను ఎంతగా ప్రేమించానే, ఎంతగా నెత్తిని పెట్టుకున్నానే. సొంత బిడ్డలా నా దగ్గరే నిన్ను ఎప్పుడూ పెట్టుకునేదాన్ని. ఏం కావాలి అని ప్రతిసారి అడిగేదాన్ని. అలాంటిది నువ్వు నా గుండెల మీద తన్ని నా పరువు తీసి ఈ ధీరజ్ గాడితో తాళి కట్టించుకొని వీడితో కాపురం చేస్తావా? సిగ్గులేదేంటే అంటూ మరొక్కసారి చెయ్యెత్తేసరికి అక్క అంటూ ఇంకా సేనాపతి కాస్త భద్రావతి మీద చెయ్యెత్తుతాడు. ఏంట్రా నీ కూతురు గురించి నన్ను కొడతావా అని చెప్పనేసరికి ఆగత్తా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ధీరజ్ గురించి అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆ వీడియోని పట్టుకుని ధీరజ్ తప్పు చేశాడు అని అలా ఎలా అడగగలుగుతున్నావు? కళ్యాణ్ నన్ను ట్రాప్ చేసిన మాట నిజమే, కానీ అందులో 0% కూడా ధీరజ్ది ఏ సంబంధం లేదు. కళ్యాణ్ని నేను ఎంతగానో ఇష్టపడ్డాను, ప్రేమించాను, వాడితో కలిసి తిరిగాను. ఎన్నోసార్లు ధీరజ్ చెప్తూనే ఉన్నాడు వాడి మంచివాడు కాదు అని. నేనే వాడి మాయలో పడిపోయి
పెళ్లి పీటల మీద నుంచి నగలు డబ్బు తీసుకుని మరీ ఇంట్లోంచి బయటికి వచ్చేశాను. అలా ఇంట్లోంచి బయటికి వస్తేనే గాని వాడి నిజ స్వరూపం ఏంటో తెలుసుకోలేకపోయాను. వాడు కేవలం నా డబ్బు ఆస్తి అంతస్తు కోసమే ప్రేమించాడు. ఆ డబ్బులు మొత్తం తీసుకుని వాడు నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఒక హోటల్ రూమ్లో బంధించి నిన్ను దుబాయ్కి అమ్మేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆ గదిలోంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. వాడికి వాళ్ళకి జరిగిన ఆ డీలింగ్లో వాడికి వాళ్ళకి డబ్బులేయో తక్కువ ఇవ్వడంతో వాడు కావాలని అక్కడ ఆ హోటల్ మీద రైడింగ్ చేయమని పోలీసులను పంపించారు. ఆ సమయంలో నేను ఆ రూమ్లో దొరికితే ఖచ్చితంగా నా మీద నింద వేసి బ్రోతల కేసులో నన్ను అరెస్టు చేసుండేవారు. అలా జరిగితే మీ పరువు ఉండేదా నాన్న? మీ కూతురు ఒక వ్యభిచార అంటూ మాట్లాడేవారు కదా. ఆ రోజు ధీరజ్ వచ్చాడు. ధీరజ్ వచ్చి నా మెడలో బలవంతంగా తాళి కట్టిన మాట నిజమే. వాడు నా మెడలో ఇష్టం లేకుండానే తాళి కట్టాడు. పోలీసుల ముందు నా భార్య అంటూ చెప్పేసరికి ఈలోపు మా అమ్మ మా అత్త వీళ్ళు రావడం వల్ల అక్కడ పోలీసులు నమ్మి ఎలాంటి నింద వెయ్యకుండా నన్ను కాపాడారు అని చెప్పి మాట్లాడేసరికి ఆ తర్వాత కూడా ధీరజ్ లాంటి వాడిని పెళ్లి చేసుకున్నానా అని నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వాడికి నాకు రాసి పెట్టి ఉంది కాబట్టే మేమిద్దరము కలవడానికి ఈ రకంగా అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ధీరజ్ నన్ను అంత ప్రేమగా చూసుకుంటాడు. ఏ రోజు కూడా నన్ను ఏ మాట అనింది లేదు. ఎప్పుడు నాకు ఎంత కష్టం వచ్చినా చూసుకుంటాడు. మీరు ఎన్నిసార్లు అవమానించినా, తనని కొట్టినా, ప్రాణాలు తీయాలని మీరు ప్రయత్నం చేసినా ఏ రోజు కూడా పుట్టింటికి వెళ్ళిపో అనలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని మెడపట్టి బయటకు గెంటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా మామయ్య గారు మమ్మల్ని క్షమించి ప్రేమ పెళ్ళి మేము చేసుకున్నాము, మా వల్ల కుటుంబ సమస్యలు వచ్చాయి, మీకు ఆ బాధ రాకూడదని మిమ్మల్ని ప్రేమ పెళ్ళి వద్దన్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటూ ఆయన మనసుని మార్చుకుని మరీ మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టేటట్టు చేశారు. అలాంటి మంచి కుటుంబం. ఇంకా నర్మదక్క నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుని ప్రతి విషయంలో కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఒక ఆడపిల్లకి తల్లిలా చూసుకునే అత్తగారు, తోడబుట్టిన చెల్లిలా అక్కలా చూసుకునే తోటి కోడలు ఉంటే ఆ కుటుంబంలో కోడలు ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకు ఆ ఇంట్లో అంత సంతోషం మిగిలింది. నన్ను ఎవరు ఇది అది అన్న మాటే లేదు. అత్త అమ్మలా ఎంతో చక్కగా ప్రేమగా వండి పెడుతూ గోరు ముద్దలు తినిపిస్తూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా ధీరజు తన ఇంటి దగ్గర లేకపోతే నేను తట్టుకోలేను అన్న ఉద్దేశంతో ధీరజ్ అయితే అలా నా కోసం ఎదురు చూడడం, తొందరగా ఇంటికి రావడం, ప్రతి క్షణం నన్ను కాపాడుకోవడం, నేను కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, నష్టాల్లో ఉన్నా ఎన్నోసార్లు నన్ను కాపాడాడు. ఆ కళ్యాణ్ గాడు నన్ను మోసం చేసి వెళ్ళిన తర్వాత కూడా వాడు నన్ను వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడే వాడి నుంచి నా ప్రాణాలు కాపాడాడు ధీరజ్. అలాంటి ధీరజ్ని మీరు తప్పు పడుతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, అంటే ధీరజ్ని మాన ప్రాణాలు కాపాడడం కోసమే నీ మెడలో తాళి కట్టాడమ్మా అంటూ సేనాపతి అనేసరికి, అవును నాన్న, ధీరజ్ లాంటి గొప్ప వ్యక్తిని మీరు ఎక్కడా వెతికి తీసుకురారు. ఎవరు నాన్న వేరే వాడి కోసం ఇంట్లో వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేసుకుని నెత్తి మీద పెట్టుకుని ఇంట్లో సమస్యలను తెచ్చుకుని నా కోసం మామయ్య గారు ఎన్నోసార్లు అవమానాలు పడ్డారు. తన తండ్రి అవమాన పడుతున్నా కానీ ఏ రోజు నోరు విప్పలేదు. అది మామయ్య గారి పెంపకంలోని సంస్కారం. ఒక ఆడపిల్లని కాపాడాలి అన్న సంస్కారంతో ఏ రోజు కూడా నోరు విప్పి నీ వల్లే కదే మా నాన్నకి ఇన్ని అవమానాలు అంటూ నన్ను అన్నాడే తప్ప నలుగురిలో ఏ రోజు నోరు విప్పలేదు ధీరజు. అలాంటి ధీరజన మీరు తప్పు పడుతున్నారు. అలాంటి ధీరజన మెడలో బలవంతంగా తాళి కట్టాడు అంటూ ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఎంత ప్లాన్ చేసింది అత్త.
ఇంతలా అవమానించడం కోసమా ఇదంతా చేశావు అనగానే, నిజానికి ఇదంతా నేను చెయ్యాలని అనుకోలేదు. సరాసరి మీ ఇంటికే వచ్చి నేను అందరితో సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ ఈ వల్లి చెప్పడం వల్లే ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మీరిద్దరూ బలవంతంగా పెళ్లి చేసుకున్నారని, ప్రేమకు ఇష్టం లేకుండా ధీరజు పెళ్లి చేసుకున్నాడని, ఈ విషయాలన్నీ నాకు చెప్పడం వల్లే నేను ఇక్కడ ఇంత గొడవ చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇలా ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు అత్త అని చెప్పాను. కానీ అవును, ఈ వీడియో నాకు చూపించింది వల్లినే, కావాలని వల్లియే చూపించి ఇక్కడ ఇంత గొడవ ఇంత రాతాంతం చేయమని చెప్పింది అంటూ మాట్లాడేసరికి ఇంకా అక్కడే ఉన్న వల్లి కాస్త షాక్ అయిపోతుంది. ఇదేంటి, కత్తి అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వచ్చి ఆగింది, నేనే బలవుతున్నానా? ఎన్నిసార్లు ఎదటి వాళ్ళని బాధ పెట్టాలని చూసినా ప్రతిసారి నేనే బలవుతున్నానేంటి? నాకే ఆ కత్తి తిరిగి వచ్చి తగులుతుందేంటి? ప్రేమ ధీరజుల విషయంలో ప్రేమను ధీరజు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం బయటపడితే ఇంకా ఏ గొడవ ఉండదు, వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు అని నేననుకుంటే ఇదేంటిది, నేనే చెప్పాను అంటూ అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసింది ఇవిడి అని అనుకుంటూ ఉండగానే చందు కాస్త వల్లి చెంప పగలగొడతాడు. నీలో ఇంకా మార్పు రాదా? ఇంకా మార్పు అనేది ఉండదా? నేను అందుకే చెప్పానమ్మా, దీన్ని ఇంటికి తీసుకురావద్దని, నాన్న ముందు నిజాలు చెప్పేద్దామని. నా మాట వినిపించుకున్నావు కాదు, ప్రతి క్షణం ఇది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మన కుటుంబంలో ఏదొక కలహాలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. దీని గురించి మనం ఎంతలా చెప్పినా ఏం చెప్పినా ఇది మాత్రం మన మాట వినిపించుకోదు. ఎంత కొట్టినా ఎంత అసహించుకున్నా దీనికి మాత్రం బుద్ధి అనేదే రాదు అంటూ చందు మాట్లాడేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఆ కోడల్ని ఇంటికి తీసుకురావద్దు అని చెప్పడం ఏంటి అనగానే, ఇన్ని రోజులు మీకు తెలియని చాలా విషయాలు జరిగాయి ఏ విశ్వ అని చెప్పి ఇంకా పిలిచేసరికి, ఏంటి బావా అని చెప్పి చందుని అంటాడు. నీకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఎవరు అని చెప్పాను. కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే బావా అని చెప్పాను. కానీ చెప్తావా చెప్పవా అనేసరికి వల్లి అక్కే అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి వల్లినా అని చెప్పాను. కానీ అవును మామయ్య, వల్లి అక్కయ్య మా ఇద్దరికి మధ్య ప్రేమ రాయబారం నడిపింది. ఏంటమ్మా మూల్య అని చెప్పాను. కానీ అవును నాన్న, అసలు నాకు ఈ విశ్వక్ అంటే ఇష్టం ఉండదు, విశ్వక్తో మాట్లాడడం ఇష్టం ఉండదు. అయినా సరే వల్లి అక్క పదే పదే విశ్వక్ గురించి చెప్పి విశ్వక్ నాతో మాట్లాడాలి అని చెప్పి విశ్వకు నాకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది. ఆ రోజు ముందు రోజు రాత్రి అంటే నీ దగ్గరికి అమూల్యను తీసుకొచ్చి అప్పగించింది ఎవరు అనగాని వల్లి వాళ్ళ అమ్మే అప్పగించారు బావా అంటూ విశ్వక్ నోటి వెంటే నిజాలు చెప్పిస్తాడు చందు. అయితే ఆ మాటలన్నీ విన్న రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే కూతురు విషయంలో రామరాజు అస్సలు ఒప్పుకోడు కదా. ఇంకా వెంటనే వల్లి చెంప పగలగొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇన్ని రోజులుగా మనకు చెప్పినవన్నీ అబద్ధాలేనన్నా, తన చదువు అబద్ధం, తన కడుపు అబద్ధం, కడుపుతో ఉన్నానని చెప్పింది అబద్ధం, ఆ కడుపు పోవడం అబద్ధం, ప్రతి ఒక్కటి ఒకటా రెండా తాని అది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా చెప్పినవన్నీ కూడా అబద్ధాలేనన్నా. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ మోసాల మీద మోసాలు చేస్తూ మన కుటుంబాన్ని పిచ్చి వాళ్ళని చేసింది నాన్న ఈ వల్లి. తన తల్లితో కలిసి నాకు దీని మీద ఎప్పుడు కోపం వచ్చిందో తెలుసా? అమూల్య జీవితాన్ని నాశనం చేశాను అన్న విషయం చెప్పడం కూడా ఇదంతా కూడా ప్రేమే చేసింది అని నా ముందు అది చేసిన తప్పుని దాచిపెట్టి ప్రేమ మీదకు నింద మోపాలని చూసింది. అప్పుడే అమూల్య అస్సలు విషయం బయట పెట్టింది నాన్న అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయ్యి ఇంకా వల్లిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా నన్ను క్షమించు రామరాజు అంటూ ఇంకా సేనాపతి ఇటు భద్రావతి రామరాజుని క్షమాపణ కోరుతారు. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.